నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. షాదీ.com తెలుగు మ్యాట్రిమోనీల ద్వారా మహిళల్ని మోసం చేసిన 5 చీటింగ్ కేసులో నిందితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా నారాయణ అలియాస్ కృష్ణను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 75 లక్షల రూపాయల విలువైన 340 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కార్లు, 2 ఫోన్లు రాజమండ్రి టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడ్డట్లు తెలిపిన సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. నెలల కాలంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటలకి మన పుష్కర్ ఘాట్ సమీపంలో ముద్దాయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ, తండ్రి పేరు కృష్ణప్ప, పి వడ్డూరు గ్రామం, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే, ఇతనికి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ.com తెలుగు మ్యాట్రిమోని ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు. వేరే వేరే పేర్లతోటి ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్కి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు. వారు 340 గ్రాములు బంగారాన్ని కోల్పోయారు. అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 340 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్, వ్యాగనార్ వెహికల్ ఉన్నాయి. అలానే అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ని, ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు, అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు, ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు. వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట. నాకు గోల్డ్ బిజినెస్ ఉంది, నేను సూపర్ ఫిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం. అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను, మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకొని రండి అని చెప్పి అలా చేయటం. అలానే గ్రహదోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్ దగ్గరికి తీసుకురావడం. ఇలా డిఫరెంట్ ఎంఓస్తో అతను వాళ్ళందరినీ చీట్ చేయడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంని లీడ్ చేసిన 3 టౌన్ సిఐ గారు, అలానే ఎస్ఐ, మిగిలిన సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము. మేమందరం కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే, మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని యొక్క పూర్వాపరాలు, యాంటీసిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా మేము యాక్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.